హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ విద్యు కిరణ్. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏంటా ఈ వీడియో అనుకుంటున్నారా? వినాయక నవరాత్రుల సందర్భంగా మా ఊరిలో జరుగుతున్న కోటి దీపారాధన మహోత్సవం అండి. పచ్చని పైరుల మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పురాతన దేవాలయాల సముదాయాల మధ్యన అందరం కలిసిమెలిసి కలిసికట్టుగా జరుపుకునే ముచ్చటైన వినాయక నవరాత్రులండి. దానిలోనే భాగంగా ఈ రోజు మా పందిర్లో ఉన్న వరసిద్ధి వినాయక స్వామి వారికి దీపోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతోంది. దానిలో భాగంగా పర్యావరణానికి ఎటువంటి కలుషితం చేయకుండా కేవలం మట్టితో మాత్రమే ఈ బొమ్మలన్నీ తయారు చేశామండి. ఇందాక చూసారు కదండి, అనంత పద్మనాభ స్వామి వారి బొమ్మ. నిజంగా ఆ స్వామి వచ్చి నిద్రపోతున్నట్టు లేదండి, ఎంత బాగుందో. మట్టితో తయారు చేసిన బొమ్మలండి ఇవన్నీ. దీపం జ్యోతి పరబ్రహ్మ దీప సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం దీపం దేవ నమోస్తుతే. ఈ శ్లోకంలో చెప్పిన విధంగానే దీపం అంటే ఏంటండి? అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగునిస్తుంది. అటువంటి ఒక్క దీపాన్ని మేము కోటి దీపాలుగా వెలిగిస్తున్నామండి. మా ఊర్లో మొత్తం 27 పందిర్లు ఉంటాయండి. చిన్న పెద్ద పందిర్లన్నీ 27 పందిర్లు ఉంటాయి. ఆ 27 పందిర్ల దగ్గర ప్రతిరోజు దీపోత్సవ కార్యక్రమం అనేది జరుగుతుందండి. మేమైతే అంగరంగ వైభవంగా ఈ విధంగా జరుపుకుంటున్నాము. మా ఊరి పేరు తెలుసుకోవాలని ఉంది కదండి. ఇంత బాగా జరుపుకుంటున్నాం, ఇలా చేసుకుంటున్నాం అంటే మా ఊరు ఏంటో మీకు తెలుసుకోవాలని ఉంది కదా. మా ఊరి పేరు నేను మీకు డైరెక్ట్ గా చెప్పను, కొన్ని క్లూస్ ఇస్తాను. ఆ క్లూస్ ద్వారా మీరే ఫైండ్ అవుట్ చేయండి. మా ఊరిలో దూర్వాస మహాముని అనే ఒక ముని తపస్సు చేసి ఒక దేవాలయాన్ని నిర్మించి ఆ దేవాలయంలో కేశవ స్వామిని ప్రతిష్ఠించారట. మా ఊరి పేరుని చాలా సినిమాల్లో కూడా ఉపయోగించడం జరిగింది. ఇంతకీ మా ఊరి పేరేంటో చెప్పుకొని చూద్దాం.